కొంతమంది ఏమంటారంటే డైట్ గురించి చెప్పేటప్పుడు రామకృష్ణ గారు మీ డైట్ చాలా కాస్ట్లీ అండి, పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎలా చేస్తారు? ఏంట్రా బాబు కాస్ట్లీ? అసలు తెలుసా డైట్ గురించి తెలిసినాడు ఎవడన్నా మాట్లాడతాడా? జాగ్రత్తగా లెక్కేయండి, ప్రజలందరూ జాగ్రత్తగా లెక్కేసుకోండి. నా డైట్లో ఏముంటుంది, ఫస్ట్ 10 రోజులు ఒక 70 గ్రాములు కొబ్బరి నూనె డైరెక్ట్ తాగాలి. సరే వంటలో వేసుకున్న ఒక 80 గ్రాములు అవుతుంది అనుకోండి, ఒక 80 గ్రాములు కొబ్బరి నూనె వాడతాం. తర్వాత 40 రోజులకి 40 గ్రాములే పడిపోతుంది, అంటే ఒక 50 గ్రాములకి పడిపోతుంది. సుమారు వేసుకొని పోనీ ఒక యావరేజ్న ఒక 60 గ్రాములు కొబ్బరి నూనె లేదా నెయ్యి. 60 గ్రాములు కొబ్బరి నూనె నెయ్యి కాస్ట్ ఎంత ఉంటుంది చెప్పండి వేసుకుంటే? 4 లీటర్ల నీళ్ళకి ఎలాగో కాస్ట్ లేదు. 3 నిమ్మకాయల ఖరీదు ఎంత అవుతుంది? పోనీ మహా అయితే 15 రూపాయలు అవుతుంది, అంతే కదా. ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ చెప్తాను. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఎంత ఉంటుంది? రూపాయి దగ్గర నుంచి 10 రూపాయల వరకు ఉంటుంది రోజుకి. అయిపోయింది, 4 పిల్లర్స్ అయిపోయినాయి. ఎంత తక్కువ కాస్ట్లో 4 పిల్లర్స్ అయిపోయినాయి చెప్పండి. సూపు నేను ఇంట్లో కాసుకున్న క్లియర్ సూప్ చెప్పాను. హోటల్కి వెళ్ళి 150 రూపాయల సూప్ చెప్పలేదు. ఒక తోటకూరో లేకపోతే దొండకాయో బెండకాయో లేదా కాలీఫ్లవర్ కోసుకోండి, నీళ్ళలో కాస్త ఉడకబెట్టుకోండి, కాస్త ఉప్పు కారం వేసుకోండి, మీరు వేసిన ఫార్ములా వేసుకుని కాసేపు పొయ్యి మీద పెట్టి తీసుకోమన్నా. దీనికి ఎంత కాస్ట్ అవుతుందండి? కొంచెం 4 ఆకులు వేసి చేయడానికి ఏమైనా ఇన్ని వేస్తారా చెప్పండి? ఇన్ని వేయటానికి ఎంత అవుతుంది? కొంచెం వేయటానికి ఫ్లేవర్ కోసమే కదా. ఎంత అవుతుంది చేయటానికి? మటన్లో కూడా బోన్లే కదా నేను చెప్పేది. బోన్ సూప్ చెప్తే ఎంత వస్తాయి? అన్నీ తిన్నారనుకుంటే. ఇక గింజలు ఉన్నాయి. నేను చెప్పింది ఎన్ని స్పూన్లు? 6 స్పూన్లు. ఆ గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు, తెల్ల నువ్వులు, అవిసె గింజలు అంటే తింటే మ్యాక్సిమం ఒక 6 స్పూన్లు. అది కూడా మ్యాక్సిమం అన్నా నేను. 0 నుంచి 6 స్పూన్లు అన్నా. తింటే తినండి, లేదంటే లేదని. అన్నీ తినలేరు నిజాన్ని నేను చెప్పినవన్నీ. తిన్నారనుకున్న 6 స్పూన్లు అంటే ఎంత కాస్ట్ అవుతాయి? అదంతా కలిపితే లెక్కేయండి. ఇంతే కదా మ్యాక్సిమం అన్నది. నాన్ వెజ్లో నేను చెప్పింది ఒక 1/4 కిలో. 1/4 కిలో మాంసం ఖరీదు ఎంత అవుతుంది చెప్పండి? 1/2 డజన్ గుడ్లు తిన్నారనుకోండి, జస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. 1/2 డజన్ గుడ్లు ఉంటాయండి. గుడ్డు ఎంత ఉంది? ఇవాళ యావరేజ్గా 5 రూపాయలు ఉంది. 6 గుడ్లు తింటే మీకు 6 5 30 రూపాయలు అవుతుంది. ఉడకబెట్టుకుంటే ఇప్పుడు ఇంకో 5 రూపాయలు వద్దనుకోండి, 35 రూపాయలు. ఇవాళ మీరు ఏ హోటల్కి వెళ్ళి ఉల్లిపాయ దోశ ఎంత ఉందండి చెప్పండి? ఉల్లిపాయ దోశ తిని కాఫీ తాగితే మీరు బిల్లు ఎంత కడతారు? ఒక్కసారి మీ మనసాక్షిని ఆలోచించుకోండి. నేను 6 గుడ్లు పొద్దున్నే ఒకటి పెడతాను. పొద్దున్న తింటే వాడికి సాయంత్రం 4 5 దాకా కిక్కురు మండు. 6 గుడ్లు తిన్నాడు ఎవడైనా సరే. ఎవడ మాట్లాడు మంచిలు దాటినప్పుడు. అదే మీరు దోశ తిని కాఫీ తాగుతారు, కనీసం 100 రూపాయల పైన అవుతుంది. పోనీ 70 80 రూపాయలు అవుతుంది అనుకోండి. మీరు 70 80 రూపాయలు అయితే మీరు 2 గంటల్లో మళ్ళీ తిరిగి ఆకలేస్తుంది మీకు. మళ్ళీ మీరు తినాల్సి వస్తుంది. ఎంత అవుతుంది? అసలు మీరు తినే మీల్కి ఎంత అవుతుంది చెప్పండి? మీరు 2 కాఫీలు తాగుతారో లేదా 2 టీలు తాగుతారు. సాయంత్రం స్నాక్స్ తింటారు, బజ్జీలు ఏదో ఒకటి తింటారు, సంథింగ్ ఓ చిక్కడాలు లాంటివి అవన్నీ. ఇంకా కూల్ డ్రింక్ లాంటివి చెప్పవసలా. ఓ బిర్యానీ లాంటివి ఉంటే ఎంత ఖరీదు ఉంది? మిగతా అన్ని ఎంత ఉన్నాయి చెప్పండి? నేను ఇంటి దగ్గర చేసుకోమన్నా కదా. మీకు ఏం చిల్లీ చికెన్ లాంటివి కూడా తీసుకుని హోటల్లో తినమని కూడా చెప్పలేదు కదా. 1/4 కిలో చికెన్ ఎంత అవుతుందండి ఖరీదు? ఇంటి దగ్గర వండుకుంటే, ఇంట్లో మ్యారినేషన్ చేసుకుని వండుకుంటే ఎంత అవుతుంది? అన్నీ తినాలనుకునేవాడు పన్నీర్ తిన్నా ఏందని ఎంత అవుతుంది చెప్పండి? కాస్ట్ ఏం అవ్వదు కదా. ఇందులో ఏమున్నాయండి కాస్ట్లీ? అసలు లిక్విడ్ ఫాస్టింగ్ చేసేవాడు కాస్ట్ ఏమవుతుంది చెప్పండి? ఆ కొద్దిగా 80 గ్రాముల ఫ్యాటు నూనె, 3 నిమ్మకాయలు, 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తప్పితే ఏముంది కాస్ట్ లిక్విడ్ ఫాస్టింగ్ చేసేవాడికి? సో మహా అయితే సూపులు గ్రీన్ టీలు వేసుకుంటే కొద్దిగా క్లియర్ సూప్లే కదా. ఎక్కడుందండి కాస్ట్? 1 మీల్కైనా 2 మీల్కైనా. నేను గంటకు తినే స్కీమ్ పెట్టలేదు కదా, ఏమి లేవు కదా. జంకు గింకు ఏమి లేవు, ప్యాకెట్ కొనేది కానీ ఏమి లేవు. ఇంట్లో చేసుకునే ఉన్నాయి. ఇంట్లో చేసుకుంటే చాలా డబ్బు కలిసి వస్తుంది కదా. మీ దానికోసం మీరు దోశ తిందాం అనుకుంటే ఇంట్లో బాగోదని బయటకు వెళ్తారు. నాది బయటకు వెళ్తాం కుదరదు కూడా ఇంట్లో తింటారు. ఇంట్లో తింటే డబ్బు ఎంత కలిసి వస్తుంది మీరు ఆలోచించండి. బయట ఉండింది దానికి దీనికి వాళ్ళు మనందరం ఇళ్ళలో తింటున్నాం కదా. మామూలు భోజనం మీరు దోశ వేసుకోండి, బయటకు వెళ్ళి తింటే ఒక ఫుల్ మీల్స్ ఎంత ఉంది చెప్పండి? ఫుల్ మీల్స్ ఎంత ఉంది? మీరు 1/4 కిలో చికెన్ కాదు, మీరు చికెను హోటల్లో కొంత లెక్కేమాకండి. ఇక్కడ వండితే చూడండి ఎంత అవుతుంది, మీకు కాస్ట్ ఎంత అవుతుంది చెప్పండి? లెక్కేసుకోండి. ఇంట్లో వండిందని లెక్కేసుకోండి. అన్నాలు, కూరలు, చారులు, పెరుగు, పాలు, పళ్ళు, కొన్ని పళ్ళు తీసుకుంటాం, అన్నీ ఉన్నాయి కదా. ఫ్రూట్స్ అన్నీ తిన్నారనుకోండి. నేను ఇక్కడ డైట్లో అన్నీ తిన్నారని లెక్కేసినప్పుడు ఇక్కడ కూడా ఫ్రూట్స్ తిన్నారు, నట్స్ తిన్నారు, అన్నీ లెక్కేసుకోవాలి కదా. కాఫీలు తాగారు, ఇడ్లీలు తిన్నారు, దోశలు తిన్నారు, రోజులో 4 5 సార్లు తింటున్నారు. కాస్ట్ లెక్కేస్తే మన డైట్ చేయడానికి కాస్ట్ చాలా 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 తక్కువ పడుతుంది. చాలా తక్కువ, దిగ్భ్రాంతికరంగా తక్కువ పడుతుంది. పేదవాడికి బాగా అందుబాటులో, అద్భుతమైన అందుబాటులో ఉంటుంది. తినమాకండి. కోడిగుడ్లు, చికెన్ అది తింటే 1/4 కిలో సరిపోతాయి. వాల్నట్లు కానీ ఎవరు కొనుక్కోమన్నారు? ఎందుకు కాస్ట్లీ అనే ఫీలింగ్ వస్తుందంటే, మీరు వాల్నట్ కొన్నప్పుడు ఓ 2 నెలలు సరిపడా 3 నెలలు సరిపడా కొంటారు. బాదం కొంటే ఎంత కొంటారు? ఆ ప్యాకెట్ ఖరీదు ఎక్కువ, దాంతో చాలా ఖరీదు పెట్టి కొన్నామంటారు. కానీ మీరు కొందరు 2 నెలలకు 3 నెలలకు కొన్నారు గుర్తుపెట్టుకోండి. రోజువారీ పర్ డే మీరు ఎక్స్పెండిచర్ వేసుకుంటే, మీరు రోజువారీ లైఫ్ స్టైల్ లెక్కేసుకుని ఒక రోజు ఖర్చు రాసుకోండి, ఈ డైట్ ఖర్చు రాసుకోండి, 10% కూడా ఉండదు చాలా సందర్భాల్లో. నేను చెప్పేది
తక్కువ తినే వాళ్ళకి ఎక్కువ వేసుకున్నా కానీ దాంట్లో సగం నుంచి 10% వరకు ఉండేంత తేడా మనకి బ్రహ్మాండంగా ఉంది. అసలు డైట్ కాస్ట్లీనే కాదు. రెండోది, మీరు గ్లూకోజ్ డైట్లో ఉండటం వలన వెంటనే తింటాం, అది తొందరగా అరిగిపోవటం వలన అది వెంటనే ఎక్కువ సార్లు తినాల్సి వస్తుంది. ఇక్కడ మీకు మైలేజ్ వస్తుంది తిన్నది. ఇప్పుడు పొద్దున్న తింటే రాత్రి దాకా తినద్దు, లేదా 1 మీలే సరిపోతుంది చాలామందికి, లేదా లిక్విడ్ ఫాస్టింగ్ సరిపోతుంది. 2 మీల్ కూడా చాలా ఎక్కువ మన డైట్ చేసే వాళ్ళలో. మరి ఇంకా తినే క్వాంటిటీ తగ్గిపోవట్ల, మరి మీకు ఎంత సేవ్ అవుతుంది? రేపు పొద్దున డయాబెటిక్ వాడే మందులు మొదటి రోజు మురుగుంట్లో పారేస్తారు. బీపీలు, థైరాయిడ్లు, పీసీఓళ్ళు మొత్తం వాడే మందులన్నీ పోతాయి. అవన్నీ గ్రాడ్యువల్గా పోతాయి. స్టాటిల్ మురుగుంట్లో పారేస్తారు. ఈ మరి మందులు ఎంత సేవ్ అవుతాయి? డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఫీజులు, మీ రిపోర్ట్లు అన్నీ ఎంత సేవ్ అవుతాయి మీకు? లాంగ్ టర్మ్ హాస్పిటల్లో కట్టే బిల్లులు, మీ అనారోగ్యంతో ఉండే బాధపడే బాధలు, ఇవన్నీ ఎంత సేవ్ అవుతాయి మీకు? అన్నీ లెక్కేసుకుంటే మనకి మన డైట్ అంత చీపెస్ట్ ప్రపంచంలోకి ఏది లేదు. ఇలాంటి అపోహలకి మీరు దూరంగా ఉండండి దయచేసి. మీకు ఏ సందేహాలు ఉన్నా రామకృష్ణ హెల్త్ లైన్ బంజారా హిల్స్లో నేను అందుబాటులో ఉంటాను. నన్ను పర్సనల్గా కలవాలనుకున్నా మా నెంబర్కి నా అపాయింట్మెంట్ తీసుకుని ఫ్రీ అపాయింట్మెంట్ నన్ను డాక్టర్ టీంని కలవచ్చు. మేము ఇక్కడ ఈ ఒక్క డిసీజ్గా కాకుండా అన్ని డిసీజెస్ కూడా సొల్యూషన్ ఇచ్చే విధంగా తీసుకెళ్ళాను. దీని ప్రోటోకాల్స్ అన్ని పూర్తిగా సహజంగా శాస్త్రాలు ఇవాళ పుట్టినాయి. మనిషి వేల సంవత్సరాల నుంచి ఉన్నాడు. వైద్యాలు కూడా అప్పటి నుంచి ఉన్నాయి. మనం పాతలో మంచిని కొత్తదిని మేళవం చేసుకుంటే ప్రతి జబ్బుని దాని మూలానికి వెళ్ళి ప్రకృతి ద్వారా సరి చేసుకునే అవకాశం ఉంది. ఇవాళ ఏ సమస్య వచ్చినా సరే మనం పరిష్కరించే విధంగా మనం చేయగలం. మీరు ఇక్కడ మమ్మల్ని ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.